స్నానాలు చేస్తున్నారు అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ పోతున్న ప్రాణాలకు జవాబుదారీ అనే మాటకు మాత్రం సమాధానం లేదు. ఈసారి మహాకుంభమేళాలో స్నానాల ఘాట్ సమీపంలో జరిగిన ఒక తొక్కిసలాట ఘటన మరొక ముందే కుంభమేళా ప్రయాణికుల రద్దీతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ మరణాలకు సంతాపం ప్రకటించడం, బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేయడం సరే, జరిగిన ఘోర ఉదంతానికి నైతిక బాధ్యత వహించాల్సిందెవరు? ఇలాంటివి పునరావృతం కానియా బోమని చెప్పేదెవరు? వరుస ప్రమాదాలతో కుంభమేళా రక్తమేళాలా మారుతోంది. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు. ప్రచార ఆర్భాటం తప్ప కుంభమేళాకు వస్తున్న ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించలేదు. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. తొక్కిసలాటల్లో పోతున్న ప్రాణాలు కొన్నైతే కుంభమేళాకు వస్తూ పోతూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డ వారెందరో. ఇవన్నీ మరణాలు చూశాక ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ కుంభమేళా అని ప్రజలు పెద్ద ఎత్తున గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఒక పద్ధతి పాడు లేకుండా అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు ఒక క్రమశిక్షణ లేకుండా ఇలాంటి పరిస్థితులకు కారణం అవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు ఓ మహాకవి. ఇప్పుడు ఆ మనుషులు ఎక్కువయ్యారు. ప్రభుత్వాలకు లాభం పెరిగింది. ఈ దేశంలో బతికేందుకు నిత్యం పన్నులు కడుతున్నా ఆ పన్నుల ప్రతిఫలం అందక మళ్లీ అదే మట్టిలో కలిసిపోతున్నారు ప్రజలు. అవును, మనం మాట్లాడుకుంటోంది నిజమే. ఈ దేశంలో బతికే ప్రతి పౌరుడిపై ఏదో ఒక రూపంలో పన్ను భారం పడుతోంది. అది ప్రభుత్వాలకు చేరుతోంది. అయితే ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ సౌకర్యాలు కల్పించడంపై పెట్టడం లేదు. పోయేది పేదల ప్రాణాలే కదా, ఎవడడుగుతాడులే అన్న ధీమా. ప్రజల సొమ్ముతో దర్జా వెలగబెడుతున్న పాలకులకు ఆ ప్రజల బాధలు కనపట్టం లేదు. పోయిన ప్రాణాలకు వెలకట్టి చితికట్టెలకు డబ్బులు ఇస్తున్నారే గాని మెరుగైన వస్తువులు కల్పించటం లేదు. ఇంత జనాభాను తరలించాలంటే ఎన్ని రైళ్లు కావాలి? కానీ ఉండవు. అది కుంభమేళా వంటి ప్రత్యేక సమయాల్లో ప్రభుత్వం ఇంకెన్ని రైళ్లు నడపాలి? కానీ నడపదు. భారీగా వస్తున్న ప్రజలను క్రమబద్ధీకరించడానికి ఎంతమంది భద్రతా సిబ్బందిని నియమించాలి? కానీ నియమించరు. వెల్లువలా వచ్చి పడుతున్న ప్రయాణికులు, రివాజు తప్పకుండా ఆలస్యంగా వచ్చిపోయే రైళ్లు, ఉన్న గందరగోళాన్ని ఒకంత పెంచే అనౌన్స్మెంట్లు, ఏ మూలకు సరిపోని మౌలిక సదుపాయాలు, ఇవన్నీ ఏకమై 45 నిమిషాల పాటు ఏకధాటిగా సృష్టించిన తీవ్ర గందరగోళ స్థితి శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు దారితీసి 18 మంది ప్రాణాలను బలి తీసుకుంది. मम्मी थे, ये हुआ था। हाँ, उसी में वो दब गए। आराम से उनसे उनका मौत हो गया। किसकी मौत हो गई है? मेरी मम्मी थे। आपकी मम्मी कहाँ? आप क्या प्रयागराज ही जा रहे थे? नहीं जी, हम अपने घर जा रहे थे। क्या बोला आपसे? वो डेथ हो गई है। डेथ हो गई, डॉक्टर ने बोला या आप बता रहे हैं? नहीं, डॉक्टर बताया। उसी भगदड़ में? हाँ जी। आपके साथ और कौन कौन लोग था? हम लोग तो बहुत लोग थे, बस केवल मम्मी का डेथ। नहीं तो आप लोग कहाँ जा रहे थे? हम लोग अपने घर जा रहे थे, बिहार जा रहे थे। अच्छा, छपरा जिला। अच्छा, हाँ जी। तो क्यों कैसे भगदड़ हुई, कुछ आप पता चला? क्यों भगदड़ किस कारण से हुई हमें पता नहीं। एकदम वो खाली थी प्लेटफार्म, एक बैग पता नहीं इतने लोग कहाँ से आ गए और एकदम स्पीड में एक दूसरे को धक्का देते हुए जा रहे थे। तो रेलवे पुलिस नहीं थी क्या वहाँ पे? नहीं, वहाँ कोई पुलिस नहीं थी। कोई पुलिस वाला नहीं था? कोई नहीं था। మన దేశంలో ఎప్పుడు జనసమ్మర్దం అధికంగా ఉంటుందో, ఏ చర్యలు అవసరమో అధికార యంత్రాంగానికి తెలియక కాదు. అందుకు సంబంధించి ఇప్పటికీ బోలెడు చేదు అనుభవాలున్నాయి. కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయిన తర్వాత కూడా దాని నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోకపోవడమే ఈ విషాద ఘటనకు దారితీసింది. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట చోటు చేసుకుని 30 మంది ప్రాణాలు బలై 15 రోజులు కూడా కాలేదు. అదే ప్రయాగ్రాజ్కు బయలుదేరిన భక్తులకు ఢిల్లీ రైల్వే స్టేషనే ఈసారి మృత్యు घंटिका మోగించింది. हम लोग तो किसी तरह से निकल गए। मेरी ननद बेचारी उधर ही उसका वेट कर रहे थे कि अब आएगी वो, लेकिन जब गए तो उसके सारे कपड़े बिखरे पड़े थे, वो मर चुकी थी। हम लोगों ने बहुत कोशिश किया, 1 घंटे तक बहुत कोशिश की उठाने की, नहीं उठी। मेरी ननद को उसको उठाते 1-1.5 घंटा हो गया, तब अनाउंसमेंट हुआ। उसके बाद पुलिस पहुंचे वहाँ पे, एक भी कोई पुलिस नहीं था सर। ఢిల్లీ అజ్మీరీ గేట్ టెర్మినల్ సాధారణంగా ప్రజలతో కిక్కిరిసి ఉంటుంది.
ఢిల్లీ మెట్రో రైలును నేరుగా అనుసంధానం చేసే ఈ స్టేషన్కు నిత్యం వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. యూపీ మీదుగా వెళ్లాల్సిన రైళ్లు ఆగే 5 ప్లాట్ఫామ్లు అజ్మీరీ గేట్ టెర్మినల్ ప్రాంతంలోనే ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు కుంభమేళా సంరంభం కొనసాగుతోంది. కుంభమేళాకు ప్రయాణించాల్సిన రైలు లేట్ కావడంతో అది స్టార్ట్ అయ్యేంత వరకు టికెట్లను ఇస్తూనే ఉన్నారు అధికారులు. ఒక రైలుకు ఎన్ని టికెట్లను జారీ చేయాలనే పద్ధతి పాడు లేకుండా టికెట్లు జారీ చేయడమే ఈ తొక్కిసలాటకు కారణమైంది. अंदर बहुत लोग कटे, दब के मरे हैं. कोई प्रशासन कुछ नहीं है. जो साले भेड़ बकरी की तरह मरा जा रहा है. कोई प्रशासन कोई नहीं है. बहुत गंदा स्थिति है. रेलवे पुलिस की बहुत ही कोई सुरक्षा नहीं है. लोग मर रहे हैं, कट रहे हैं, उठा के फेंक रहे हैं. कोई कुछ नहीं बता नहीं सकता. आपको रेलवे के बारे में बता नहीं सकते. प्रशासन तो बहुत ही गंदा है, बहुत ही गंदा. భారత్లో రైలు ప్రయాణం అంటే నరకప్రాయమే. అందులోనూ కన్ఫర్మ్ టికెట్ లేకుండా ప్రయాణించడం అంటే ఇంటికి చేరుకునేసరికి జ్వరం రావాల్సిందే. సీట్ల లెక్కను చూస్తే ఒక్కో బోగీలో ప్రయాణించగల గరిష్ట ప్రయాణికుల సంఖ్య 90. ఒక ఎక్స్ప్రెస్ రైలుకు 4 జనరల్ బోగీలు ఉంటాయనుకుంటే రైలు స్టార్ట్ అయ్యే స్టేషన్లో అయినా ఆ మేరకు 360 టికెట్లకు మించి అమ్మకూడదు. అయితే ఈ నియమాన్ని ఎప్పుడూ పాటించిన పరిస్థితి కనపడదు. ఎంతమంది వస్తే అంతమందికి జనరల్ టికెట్లను ఇస్తూనే ఉంటారు. దీంతో జనరల్ బోగీల్లో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. 90 మంది ప్రయాణించాల్సిన బోగీలో కనీసం 300 మంది, 400 మంది కూడా ప్రయాణించడానికి తగినట్టుగా టికెట్లను ఇస్తూనే ఉంటారు. స్టార్ట్ అయ్యే ప్రధాన స్టేషన్లలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మార్గమధ్యంలో ట్రైన్ ఆగే స్టేషన్లలో ఎక్కే ప్రయాణికుల సంగతి ఏంటో అధికారులకే తెలియాలి. అజ్మీరీ గేట్ టెర్మినల్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలలోపు బయలుదేరే రైళ్లను అందుకోవడానికి వచ్చే జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణికులకు అక్కడ రోజు 7,000 టికెట్లు విక్రయిస్తారు. కానీ శనివారం రోజు కేవలం 2 గంటల వ్యవధిలో అదనంగా మరో 2,600 మందికి టికెట్లు విక్రయించారు. అంటే రిజర్వేషన్లు లేని ప్రయాణికుల సంఖ్య దాదాపు 10,000. ఇంతమంది టికెట్ల తనిఖీ అసాధ్యం. కనుక టికెట్ లేకుండా ప్రయాణించేవారు ఇంతకు 3-4 రెట్లు అధికంగా ఉంటారని ఒక అంచనా. అందుబాటులో ఉన్న బోగీలెన్నో, జారీ చేయాల్సిన టికెట్లెన్నో కనీస అంచనాకు రాకపోవడం, అవసరమైన పోలీసు బలగాలను సమకూర్చుకోవాలన్న స్పృహ లోపించడం అధికారుల నిర్లక్ష్యానికే అద్దం పడుతోంది. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 20 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారు సైతం ఈ తొక్కిసలాట సమయంలో బతుకు జీవుడా అనుకుంటూ పక్కకు పోయారు. सब चढ़ रहा था ना, ओने बढ़िया कुंभ मेला के है ना मेला सब, वही सब चढ़ रहा हुआ. एगो एनएस चढ़ रहा, ऊपर से नीचे रहा, वही सब में अथी हो गया. अच्छा, वही सब पुलिस नहीं थी, आरपीएफ नहीं थी वहाँ पे? पुलिस कुछ नहीं था, कोई नहीं था वहाँ पे. कोई नहीं था. तो ट्रेन में जब चढ़ रहे थे भीड़ को वहाँ मैनेज करने के लिए कोई पुलिस वाला नहीं था? कोई इंसान सब और चढ़ रहा था आदमी पब्लिक. अच्छा, आदमी के ऊपर आदमी? हाँ, सब चपाल तो ये चढ़ रहा उस पर. क्या देखा, कितने लोग घायल हुए, कुछ अंदाजा? 30 आदमी से ज्यादा हुआ घायल. 30 आदमी से ज्यादा घायल. 30 आदमी से ज्यादा घायल हुए. तो आप यहाँ पर हॉस्पिटल के बारे में आपको यहाँ कौन एडमिट है तुम्हारा? यहाँ कौन एडमिट है? यहाँ कौन है? मामी था. ఇలా ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు కారణాలు అనేకం. కుంభమేళా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం మెరుగైన సౌకర్యాలు, అందులో దేశ రాజధానిలో సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. రైల్వే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే 18 మంది మరణించి ఉండేవారు కాదు. ప్రయాణికులకు సరైన సమాచారం అందకపోవడం, రద్దీ నియంత్రణలో యంత్రాంగం వైఫల్యం, రైళ్లు రావడంలో జరిగిన జాప్యం, వాటి పేర్లు సృష్టించిన గందరగోళం అన్నీ కలగలిపి మహాకుంభమేళా యాత్రికులకు ఢిల్లీలో నరకం చవి చూపించాయి. భారతీయ రైల్వే సేవల్లో దశాబ్దాలుగా మేట వేసిన వ్యవస్థాగత లోపాలను అవి మరోసారి వెలుగులోకి తెచ్చాయి. ప్రయాగ్రాజ్కు వెళ్లే ట్రైన్ల పేరు దాదాపు ఒకేలా ఉండడమే ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు దారితీసింది. ఢిల్లీ రైల్వే స్టేషన్లోని 16వ ప్లాట్ఫామ్ వద్దకు ప్రయాగ్రాజ్ స్పెషల్ రైలు వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది. అదే సమయంలో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కోసం 14వ ప్లాట్ఫామ్పై వేచి చూస్తున్న ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. 14వ ప్లాట్ఫామ్కు బదులు తమ ట్రైన్ 16వ ప్లాట్ఫామ్పైకి వస్తుందనుకుని అటువైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఒక్కసారిగా జనం గుమికూడారు. వంతెనపై నుంచి దిగుతున్న క్రమంలో మెట్లపై స్లిప్ అయి ఒకరిపై ఒకరు పడిపోయారు. ఫలితంగా తొక్కిసలాటకు దారితీసింది. ప్రతి గంటకు 1,500 సాధారణ టికెట్లను రైల్వే విక్రయించిందని, ఫలితంగా స్టేషన్ మరింత రద్దీగా మారినట్టు తెలుస్తోంది.
कोई नहीं, कोई प्रशासन नहीं, कोई सुविधा नहीं, कोई सेफ्टी नहीं सर। लेकिन भीड़ देख के हम लोगों को वापस जाना था। हम लोग तो किसी तरह से निकल गए। मेरी ननद बेचारी उधर ही उसका वेट कर रहे थे कि अब आएगी वो, लेकिन जब गए तो उसके सारे कपड़े बिखरे पड़े थे, वो मर चुकी थी। सारे एक दूसरे के ऊपर चढ़े हुए थे, निकलने का इतना सी जगह नहीं था सर। अगर पुलिस वाले होते सभी लोग तो ऐसा घटना नहीं होता, एक भी नहीं थे। हम लोग जा रहे थे प्रयागराज के लिए, तो हम लोग प्लेटफॉर्म पे उतरे नहीं थे। हम लोग सीढ़ी से नीचे उतर रहे थे तो धक्का धुक्की में हम लोग नीचे आ गए। उसके बाद जितने भी सारे पीछे वाले थे सब हमारे नीचे ऊपर आ गए सारे। हम लोग दबे हुए थे। आप लोग कितने लोग थे? हम लोग 12-13 लोग। बताए तो सर कि हम लोग धक्का मुक्की पीछे से हुआ तो हम लोग गिर गए, और जितनी भी सारी भीड़ थी सारे हम लोग के ऊपर आ गए। वहाँ पे कोई नहीं, कोई प्रशासन नहीं, कोई सुविधा नहीं, कोई सेफ्टी नहीं सर। ట్రైన్ల పేర్లకు తోడు ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన 4 రైళ్లలో 3 ఆలస్యమయ్యాయి. దీంతో స్టేషన్లో అనూహ్యంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. తొక్కిసలాట జరిగిన సమయంలో ప్లాట్ఫామ్ 14 వద్ద ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ 12 వద్ద మగధ్ ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ 13 వద్ద స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ 15 వద్ద భువనేశ్వర్ రాజధాని ఉన్నాయి. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. 14, 15 ప్లాట్ఫామ్లలో ప్రయాణికుల చెప్పులు, వస్తువులు, దుస్తులు, ఆహారం ప్యాకెట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున రైల్వే స్టాఫ్ రంగంలోకి దిగారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రాత్రంతా శ్రమించి వాటిని తొలగించారు. మన దేశం వరకు చూస్తే తొక్కిసలాటల్లో దాదాపు 80% మతపరమైన పవిత్ర దినాల్లో, తీర్థయాత్రల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. భారీగా వచ్చిపడే ప్రజానీకాన్ని నియంత్రించడానికి జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడు సాంకేతికత మరింత విస్తరించి సీసీ కెమెరాలు, డ్రోన్ల వంటివి అందుబాటులోకొచ్చాయి. వీటి సాయంతో ఎప్పటికప్పుడు కంప్యూటర్ మానిటర్లలో పర్యవేక్షిస్తూ అవసరమైన చోటకు బలగాలను తరలించడానికి, చర్యలు తీసుకోవడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. ఎక్కడో మారుమూల అడవుల్లో నక్సలైట్లను అణచడానికి వినియోగిస్తున్నామంటున్న సాంకేతికత దేశ రాజధాని నగరంలో కొలువుదీరిన రైల్వే స్టేషన్లో ఎందుకు లేదో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి. इसने दिया, सबने दिया, और लेकिन 1 घंटे तक कोई कुछ भी नहीं आया। और हमने पटरी से लेके गया हूँ मैं, पटरी से एक पटरी से दूसरी पटरी से बाहर हम रेलवे वो बाहर आधे 1 घंटे बाद आधा घंटे बाद तो हमें मिली है वो। 1 घंटा तो हमने उसे प्रेस किया होगा। 1 घंटा एग्जैक्ट, ऐसा नहीं है कि मैं बढ़ा रख के बोल रहा हूँ, एग्जैक्ट हम कम से कम 50 मिनट मैंने उसे प्रेस किया होगा सबने लगातार, क्योंकि भीड़ हमारे साथ बहुत सारे लोग थे, सब हाथ मलते रहे, ये करते रहे कि जान आ जाएगी, जान आ जाएगी। नहीं थी उसमें, वो मर चुकी थी ऑलरेडी सर। क्या आपको भी चोट लगी है? नहीं, मेरे को चोट नहीं लगी, इनको लगी थी, MLC वगैरह, हाँ उसको चोट लगी है। तो वहाँ पे पुलिस प्रशासन की व्यवस्था क्या? नहीं, कोई प्रशासन, कोई पुलिस नहीं थी, कोई कुछ नहीं था। अब आप लोग क्या करेंगे आगे, क्या मांग है गवर्नमेंट से? गवर्नमेंट से मांग है जो हमारे साथ घट गया अब किसी और के साथ ना घटे, अब ये करेंगे ना। పలానా రైలు పలానా ప్లాట్ఫాంపైకి వస్తోందంటూ చేసిన ప్రకటనలను హఠాత్తుగా మార్చేయడంతో 1989లో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట మొదలైంది. అందులో 4 బలైపోయారు. చాత్ పండుగ కోసం స్వస్థలాలకు బయలుదేరిన వారితో 2004లో న్యూఢిల్లీ స్టేషన్ కిక్కిరిసింది. ఆనాటి తొక్కిసలాటలో 5 చనిపోయారు. ఇలాంటి ప్రమాదాల నివారణకు రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో పెద్ద రైల్వే స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడానికి ప్రత్యేక ట్రైన్లను ప్రత్యామ్నాయ స్టేషన్ల నుంచి నడుపుతామని కేంద్రం అప్పట్లో పేర్కొంది. మౌలిక వస్తువులు, భద్రతా చర్యలను పెంచుతామని నమ్మబలికింది. కానీ 2010లో అదే న్యూఢిల్లీ స్టేషన్లో మరో ప్రాణాంతక తొక్కిసలాట జరిగింది. 2007లో యూపీలోని మొఘల్ సరాయ్ స్టేషన్ తొక్కిసలాటలో 15 ప్రాణాలు పోతే 2013 కుంభమేళా సందర్భంగా ఇలాంటి మహా విషాదానికే ప్రయాగ్రాజ్ స్టేషన్ వేదికైంది. 37 మందిని కబళించిన ఆ విపత్తు పాపమంతా రైల్వే శాఖదేనని అధికారిక నివేదికలే తూర్పారబట్టాయి. यह दुखद घटना घटित हुई उस समय नई दिल्ली रेलवे स्टेशन के प्लेटफॉर्म नंबर 14 पर पटना की ओर जाने वाली मगध एक्सप्रेस और प्लेटफॉर्म नंबर 15 पर जम्मू की तरफ जाने वाली उत्तर संपर्क क्रांति खड़ी थी। इस दौरान फुट ओवर ब्रिज से 14 नंबर और 15 नंबर प्लेटफॉर्म की तरफ आने वाली सीढ़ियों पर पैसेंजर के फिसल कर गिरने से
उनके पीछे के कई यात्री इसकी चपेट में आ गए और यह दुखद घटना घटित हुई। इस हादसे की उच्च स्तरीय कमेटी द्वारा जांच की जा रही है। ప్రయాణికులకు అందుబాటు ధరల్లో సమర్థ సేవలు అందించాల్సిన భారతీయ రైల్వే కొన్నేళ్లుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. జనరల్ బోగీల కుదింపుతో పేద, దిగువ, మధ్యతరగతి ప్రయాణికులు అవస్థల పాలవుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే సామాన్యులకు రైళ్లే ప్రధాన రవాణా సాధనాలు. అంతగా ఆర్థిక స్తోమత లేని వారు సైతం సౌకర్యంగా, గౌరవప్రదంగా ప్రయాణించేలా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. మరోవైపు రైళ్ల రాకపోకల్లో గంటల తరబడి ఆలస్యం ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతుంటే కాలం చెల్లిన ట్రాకులు, సిగ్నలింగ్ సమస్యలు, కవచ్ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వంటివి అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. విషాదం చోటు చేసుకున్నప్పుడల్లా దాన్ని తక్కువ చేసి చూపడానికి, అంతా నియంత్రణలో ఉందని చెప్పడానికి పాలకులు తెగ తాపత్రయపడుతుంటారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఉదంతంలోనూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్ల ప్రహసనం సైతం అలాగే ఉంది. శ్రవణ బెళగుల, స్వర్ణాలయం వంటి చోట్ల ఇంతకు మించి ఎన్నో రెట్లు అధికంగా భక్తులు తరలివస్తారు. కానీ ఎప్పుడూ ఎలాంటి అపశృతులు చోటు చేసుకోలేదు. ఇందుకు వారు అనుసరిస్తున్న నియంత్రణ చర్యలేమిటో అధ్యయనం చేయాలన్న స్పృహ కూడా ఎవరికీ ఉన్నట్టు లేదు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటే మహా అంటే ఎక్స్గ్రేషియా, సంతాపం, విచారం. ఇలాంటి దుర్ఘటనలైనా విప్లవాత్మక మార్పులకు ఏమైనా ఆస్కారం ఇస్తాయా అంటే అలా ఆశించడం కూడా అత్యాశగా మారింది దేశంలో. ఫిబ్రవరి 26 వరకు సాగుతుందట కుంభమేళా. కనీసం జరిగిన దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకునైనా భక్తగణం కాస్త క్రమశిక్షణతో సాగితే పుణ్యం సంగతి దేవుడెరుగు, ప్రాణాలైనా దక్కుతాయి. మంది ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? వారిని ఏ ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇస్తే తీరుతుంది ఆ కుటుంబ సభ్యుల దుఃఖం? ఏ సంతాపం తీర్చుతుంది వారి బాధను? బాధితుల్లో తల్లిని కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు. పుణ్యం కోసం బయలుదేరితే విషాదం ఎదురైనట్లు అధికారులు, పాలకుల నిర్లక్ష్యానికి ప్రజలు బలవుతున్నారు. లక్షల జీతభత్యాలు తీసుకుంటూ ప్రజల సొమ్ముతో సకల సౌకర్యాలు పొందుతున్న రైల్వే అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి కూడా పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. దేశంలో దిగ్భ్రాంతి కలిగించే ప్రమాదాలన్నీ రైల్వేలోనే జరుగుతూ ఉండడం చర్చకు దారితీస్తోంది. గడిచిన 10 ఏళ్లలో అనేక ప్రమాదాలు జరిగినా రైల్వే శాఖ మేల్కోకపోగా ప్రమాదం జరిగినప్పుడు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెబుతున్న రైల్వే శాఖ మళ్లీ అలాంటివే జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ ఉండడం విమర్శలకు తావిస్తోంది. రైల్వే శాఖ నిర్వహణ తీరు ఎలా ఉందో చెప్పడానికి గడిచిన 10 ఏళ్ల కాలంలో దేశంలో జరిగిన అనేక ప్రమాదాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో ఈ ప్రమాదాల సంఖ్య 638గా నమోదైంది. రైల్వే ప్రమాదాలు అంతకు ముందుతో పోలిస్తే ఇవే తక్కువగా ఉన్నాయని అంటున్నా ఇంకా తగ్గించి ప్రజలకు సురక్షితమైన ప్రయాణం అందించలేరా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో రైల్వే వ్యవస్థలో పేరుకుపోయిన ఉదాసీనతకు కూడా తగిన పరిష్కారం చూపాల్సి ఉందని అంటున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రమాద బాధ్యత పూర్తిగా అధికారులదే. ప్రయాణికుల రద్దీతో ప్లాట్ఫారాలు కిటకిటలాడుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండవచ్చునని ఊహించకపోవడం రైల్వే అధికారుల తప్పు కాకుండా పోతుందా అన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. స్టేషన్లలోనే ఉండే రైల్వే పోలీసులు ఆ సమయంలో ఏం చేస్తున్నట్టు వంటి ప్రశ్నలు తలెత్తడం సహజం. వేలాది మంది గుమికూడిన చోట ఓ పద్ధతి పాడు ఉండదు. వరుసలో నిలబడి ఒకరి తర్వాత ఒకరిగా వెళ్లాలన్న ఆలోచన, క్రమశిక్షణ ఇండియా లాంటి దేశాల్లో అరుదుగా కనిపించే దృశ్యమనే చెప్పాలి. సినిమా థియేటర్ అయినా, భక్తిభావం ఉట్టిపడే ఆలయమైనా అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లి దొరికితే సీటు, లేదంతే కాస్త చోటు సంపాదించాలన్న ఆతృతే ఇలాంటి తొక్కిసలాటలకు కారణమవుతోంది. అలాంటి సందర్భాల్లో ఓ చిన్న వదంతి కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయేందుకు దోహదపడుతోంది. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన ఇండియాలో సభ జరిగినా, సమావేశం జరిగినా, వన్డే మ్యాచ్ జరిగినా, ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా జనం అంచనాలకు మించి తండోపతండాలుగా రావడం జరుగుతూనే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో జనాన్ని అదుపు చేసేందుకు పాలనాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుందనేది ముఖ్యం.
మతపరమైన వేడుకలు, సభలు, జాతరలు, పుష్కరాలు, కుంభమేళాలకు జనం మరీ విరగబడతారు. కుంభమేళాలలో తొక్కిసలాట సర్వసాధారణమైపోయింది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 1954లో జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 800 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇంత పెద్ద సంఖ్యలో జన సమూహాలు గుమికూడినప్పుడు జరిగే అనర్థాలను ముందుగా అంచనా వేసి తగిన భద్రతా ఏర్పాట్లను చేపట్టడంలోనే పాలనా యంత్రాంగం శక్తి సామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి. మూడు వారాల క్రితం కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలోనూ, మొన్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన దుర్ఘటనలోనూ పరిస్థితిని అంచనా వేయడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. కుంభమేళా మొదలైనప్పటి నుంచి ఉత్తరాదిన పలు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు వేసినా అవి ఏ మూలకు చాలడం లేదు. గత వారం రోజులుగా ఢిల్లీ, పాట్నా, ప్రయాగ్రాజ్ తదితర రైల్వే స్టేషన్లలో జనం ఇసుక వేస్తే రాలనట్లుగా ఉన్నప్పటికీ రద్దీని నియంత్రించేందుకు చేపట్టిన చర్యలు శూన్యం. వీఐపీలను పెద్ద సంఖ్యలో అనుమతించి సాధారణ ప్రజానీకాన్ని పుణ్య స్నానాలు చేయకుండా నియంత్రించడమే కుంభమేళాలో తొక్కిసలాటకు దారితీసిందని, రైళ్ల రాకపోకలపై నెలకొన్న గందరగోళమే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో 18 మంది ప్రాణాలు బలిగొందని అంటున్నారు. దుర్ఘటనలు జరగకుండా చూడవలసిన యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. రైల్వే మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ను కూడా బలంగానే వినిపిస్తున్నాయి. రైల్వే వ్యవస్థలోని లోపాలను సక్రమంగా చక్కదిద్దాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేల కోసం, రైలు భద్రత కోసం 1,78,012 కోట్ల దాకా గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేటాయించింది. లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నా భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. ఏది ఏమైనా అమాయక ప్రజలు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం మాత్రం అత్యంత బాధాకరం. ఇది రైల్వే వ్యవస్థకు కూడా అవమానకరమే అని అంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా దుర్ఘటన జరిగాక హడావుడి చేయడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. ప్రమాదం జరిగాక పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాక ప్రభుత్వాలు ఆదరాబాదరా దర్యాప్తునకు ఆదేశించడం, సదరు దర్యాప్తు సంఘం ప్రమాదానికి గల కారణాలను శోధించి ప్రభుత్వాలకు నివేదిక అందించడం పరిపాటిగా మారింది. ఈలోగా మృతుల కుటుంబాలకు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి పాలకులు తమ ఔదార్యాన్ని చాటుకుంటూ ఉంటారు.